రిటైర్డ్ ఎస్పీ ఒక పెద్ద ఆయన అడిగిన క్వశ్చన్, నేను 72 అమ్మా, బాగానే ఎక్సర్సైజ్ చేస్తాను, ఎక్సర్సైజ్ ఈసీజీ కూడా చేయించుకున్నాను, మళ్ళీ ట్రీట్మెంట్ లో కూడా బాగుంది, నువ్వేం ఇబ్బంది లేదన్నారు. అయితే మా ఫ్రెండ్ ఒక ఆయన ఎస్పీ గారు రిటైర్డ్ అయినా, ఇది కాదు అబ్బాయి, నీకు కరోనా క్యాన్సర్ స్కోర్ వచ్చింది కొత్తది, క్యాన్సర్ స్కోర్ చేయించుకో, నీకు తక్కువగా ఉంటుంది ఓకే, అది ఫుల్ గా ఉంటుంది అయినా మళ్ళీ నీకు ఎఫెక్ట్ ఏముంది అని చెప్పారు. అదేదబ్బా దీంట్లో అని అడిగారు. సో మీకు క్వశ్చన్ అర్థమై ఉంటుంది. అంటే ట్రెడ్ మిల్ అంటే లైక్ ఎక్సర్సైజ్ ఈసీజీ చేసినా ఆయనకేమి గుండె బాగానే ఉంది, బాగానే ఎస్టీ డిప్రెషన్స్ ఏం లేవు, అయినప్పటికీ నేను కరోనా క్యాల్షియం స్కోర్ చేయించుకోవాలా, లేకపోతే కరోనా క్యాల్షియం స్కోర్ నాది ఎక్కువ ఉంటే నాకు డెఫినెట్ గా కార్డియక్ డిసీజ్ ఉంటుంది అనేది మెయిన్ క్వశ్చన్. అదే నేను సన్నగా నోరాలు కార్డియక్ ఏంటంటే నేను మళ్ళీ చెబుతున్నాను, నేను హోలిస్టిక్ అప్రోచ్, నాకు వచ్చిన పేషెంట్ ఏ క్వశ్చన్ అడిగినా నేను ఆన్సర్ చెప్పాలి. సో న్యూరాలజీ, కార్డియాలజీ, లేకపోతే డయాబెటాలజీ, లేకపోతే ఇంకోటి మనం సపరేట్ చేసుకున్నాం. యాక్చువల్ గా మేము చదివినప్పుడు కార్డియాలజీ చదువుతాము, న్యూరాలజీ చదువుతాము, యూరాలజీ చదువుతాము, నెఫ్రాలజీ చదువుతాము, అన్ని చదివిన తర్వాతే ఫస్ట్ వచ్చింది. మీరు ఒకసారి ఆలోచించండి, ఎన్ని సోమరేట్లు లేనప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ ట్రీట్మెంట్ చేయలేదా? సో ట్రీట్మెంట్ చేయడానికి, సింప్లిఫై చేయడానికి డాక్టర్లు స్పెషలైజేషన్ చేసేది, అంతేగాని వాళ్ళకున్న ఇంట్రెస్ట్ బట్టి అంటే ఏదైనా మనం చూడవచ్చు, చేయవచ్చు. సో ఈ కరోనా క్యాన్సర్ స్కోర్ అనేది నేనైతే చెప్పేది ఏంటంటే, ఉన్నంత మాత్రాన హార్ట్ డిసీజ్ ఉన్నట్టు కాదు, లేనంత మాత్రాన లేదు. క్యాన్సర్ స్కోర్ తక్కువ ఉంటే నువ్వు సేఫ్ అని, కానీ క్యాన్సర్ స్కోర్ ఎక్కువ ఉంటే నీకు డెఫినెట్ గా హార్ట్ డిసీజ్ వచ్చిందని కాదు. ఇది టేక్ హోమ్ మెసేజ్. సో ఎందుకంటే మంది చాలా మంది పాపం సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు సన్నగా అమెరికన్ చూస్తారు, తక్కువ టైం ఉంటుంది. ముందు యాంజియోగ్రామ్ అంటే ఒక రోజు అడ్మిట్ కావాలి, కరోనా క్యాన్సర్ స్కోర్ వచ్చి మొత్తం ఇండికేషన్ చేపించుకుంటాను, చేసుకుని అమ్మ ఇదే నాకు 500 1000 ఇచ్చాడు, మూడు హార్ట్ డిసీజ్ వచ్చి దాన్ని భయపడిపోయి నా దగ్గరకు వచ్చాడు. సో గుండె దడస్తున్నాను నేను, అప్పుడు దాకా దడ లేని దడ సృష్టించాడు. అరే బాబు నేను కమ్యూనికేషన్ ఎందుకు భయపడతాను, మీరు చెప్పారు కదా, గూగుల్ వస్తారని చెప్పింది, లేదా చాట్ జీపీటీ చెప్పింది. చాట్ జీపీటీ, గూగుల్ చెప్పింది అని లేదా మళ్ళీ చెప్తున్నాను, ప్రాక్టికల్ వేరు, థియరీ వేరు. సో ఓవరాల్ గా ఈ వీడియో చూద్దాం అనుకున్నది ఏంటంటే, కరోనా క్యాన్సర్ స్కోర్ అనేది మంచిదే, కానీ అక్కడ కాల్షియం డిపాజిట్ కావడం వల్ల కాదు వచ్చింది. ముందు ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్ ఉండాలి ఆర్టరీస్, దాని మీద డిస్టోర్ క్యాల్షియం క్యాల్షియం డిపాజిట్. అంతేగాని కరోనా క్యాన్సర్ స్కోర్ ఉండగానే ఇంకా ఆయన హార్ట్ డిసీజ్ 100% గ్యారెంటీ ఏం కాదు, లేకపోతే మాత్రం నువ్వు సేఫ్ అని అది టేక్ హోమ్ మెసేజ్. సో ఎవరైతే ఆ కరోనా క్యాన్సర్ స్కోర్ గురించి బాధపడుతున్నారో, లేకపోతే హార్ట్ సంబంధించిన ప్రాబ్లం ఈజీగా తెలుసుకోవడానికి ఆలోచిస్తున్నారో, వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.